ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈ ప్రపంచంలో అనేక మార్లు వారి యొక్క ఆలోచనల విఫలమై, ప్రణాళికలన్నీ కూడా విఫలమై, భంగపడినటువంటి జీవితములతో ముందుకు కొనసాగేటటువంటి వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తారు. వారి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను, ప్రణాళికలను కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని సఫలీకృతం చేసుకోవటంలో ఎక్కడో దిక్కుని భంగపడినటువంటి అనుభవాలు చాలా మందిలో మనము చూస్తూ ఉంటాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ విషయాలన్నింటినీ ఎరిగిన వాడే ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట, మనుషుల యొక్క హృదయములలో ఆలోచనలు అనేటువంటివి చాలా పుట్టవచ్చును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు కూడా ఆయన రూపంలో, ఆయన యొక్క స్వరూపంలో నిర్మించుకున్నటువంటి మన పట్ల కూడా కొన్ని ప్రణాళికలను, ఉద్దేశాలను ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. అయితే సొలొమోను అంటున్నాడు, అవి ఎంత మాత్రము కూడా విఫలము కావదు, అవి ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండేటటువంటివి అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు నీకు తెలియచేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, భంగపాటుకు గురయ్యేటటువంటి మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన జీవితాలను కట్టుకునేటటువంటి ఆలోచనలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రణాళికలను వెతుకుతూ వాటిలోనికి మన జీవితాలు నడిపించుకున్నప్పుడు ఆ స్థిరమైనటువంటి ఉద్దేశాలలో, ఆలోచనలో మన జీవితంలో ఖచ్చితంగా మనకు దీవెనకరంగాను, లోకానికి ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమకరంగాను మన జీవితాలను తీర్చిదిద్దగలవు. ఆ రీతిగా నీ జీవితాన్ని కట్టుకోవటానికి ఆలోచన చేయి. దేవుడి మాటల చేత నిన్ను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని, నీ ప్రణాళికలు వెతుకుటకు ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.